ఈరోజు మనం టెక్నాలజీ వెనుకున్న అసలైన మ్యాజిక్ను కొంచెం విడమర్చి చూద్దాం. మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ నుండి పెద్ద పెద్ద సూపర్ కంప్యూటర్ల వరకు, ఒక సిలికాన్ చిప్ నుండి మనం రోజూ వాడే ఒక యాప్ వరకు అసలు ఈ ప్రయాణం ఎలా సాగుతుందో లోతుగా విశ్లేషిద్దాం. మన దగ్గరున్న సమాచారం ఈ ప్రయాణంలోని ప్రతి అడుగును వివరిస్తుంది. ఇది చాలా ఆసక్తికరమైన ప్రయాణం. ఎందుకంటే మనం భౌతిక ప్రపంచంలో అంటే చేత్తో పట్టుకోగల ఒక హార్డ్వేర్ నుండి మొదలుపెట్టి పూర్తిగా తార్కికమైన కంటికి కనిపించని అల్గరిథమ్స్ ప్రపంచంలోకి వెళ్తాం. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుంటే టెక్నాలజీని మనం చూసే దృక్పథమే మారిపోతుంది. అయితే ఆ ప్రయాణం మొదటి అడుగుతోనే మొదలుపెడదాం. యంత్రం యొక్క పునాదులు అంటే హార్డ్వేర్. కంప్యూటర్లు కేవలం లెక్కలు చేసే యంత్రాల నుండి ఆలోచించే యంత్రాలుగా ఎలా మారాయి? మన దగ్గరున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ పరిణామంలో 3 పెద్ద దశలున్నాయి. మొదట యాంత్రిక యుగం, అంటే అబాకస్ లాంటి పరికరాలతో చేత్తో లెక్కలు చేసే కాలం అన్నమాట. ఆ తర్వాత అసలైన విప్లవం వచ్చింది. అదే ట్రాన్సిస్టర్ యుగం. పెద్ద పెద్ద గదులంత సైజులో ఉండి విపరీతమైన వేడిని పుట్టించే వాక్యూమ్ ట్యూబ్ల స్థానంలో గోరంత ఉండే ట్రాన్సిస్టర్లొచ్చాయి. ఇది కంప్యూటర్ సైజును, వేగాన్ని, సామర్థ్యాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్ళింది. ఇక మూడవది మనం ఇప్పుడున్న ఆధునిక యుగం. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, మైక్రోప్రాసెసర్స్ అంటాం కదా. అవును, ఆధునిక యుగమంటే ఒకే చిన్న సిలికాన్ చిప్పై లక్షలాది, ఇప్పుడు కోట్లాది ట్రాన్సిస్టర్లను అమర్చడం. దీనివల్లే మన అరచేతిలో ఒక సూపర్ కంప్యూటర్ శక్తి ఇమిడిపోయింది. ఈ యుగాలన్నింటి వెనక ఉన్న ప్రాథమిక లక్ష్యం మాత్రం ఒక్కటే: గణనను, అంటే కంప్యూటేషన్ను ఆటోమేట్ చేయడం, మన ఆలోచనా ప్రక్రియను యంత్రంతో చేయించడమన్నమాట. ఆ పెట్టె లోపల అంటే సిపియులో జరుగుతుంది. అంటే అసలు కథంతా ఆ చిన్న చిప్ లోపలే ఉందన్నమాట. పైకి కనిపించని ఆ ప్రపంచంలో ఇంకేం అద్భుతాలున్నాయి? దాన్ని కొంచెం విడమర్చి చెబుతారా? తప్పకుండా. సిపియుని కంప్యూటర్ మెదడు అంటాం కదా. ఆ మెదడులో 2 అత్యంత ముఖ్యమైన భాగాలుంటాయి. మొదటిది ఏఎల్యు, అంటే అరిథ్మెటిక్ లాజిక్ యూనిట్. పేరులోనే ఉన్నట్టు ఇది 2 పనులు చేస్తుంది: కూడికలు, తీసివేతల వంటి లెక్కలు చేయడం, మరియు ఏది పెద్దది ఏది చిన్నది వంటి తార్కిక నిర్ణయాలు తీసుకోవడం. ఓ, అంటే కంప్యూటర్ చేసే ప్రతి పని వెనుక మూలంలో ఉండేది ఈ ఏఎల్యు చేసే ఒక చిన్న లెక్కో లేదా పోలికో అన్నమాట. మరి రెండో భాగం? రెండవది కంట్రోల్ యూనిట్. ఇది ఒక ఆర్కెస్ట్రా కండక్టర్ లాంటిది. ఏ పని ఎప్పుడు జరగాలి, ఏ డేటా ఎక్కడికి వెళ్ళాలి, ఏఎల్యుతో ఏ పని చేయించాలి, ఈ విషయాలన్నింటినీ ఇదే నియంత్రిస్తుంది. కంప్యూటర్లోని అన్ని భాగాల మధ్య సమన్వయం సాధిస్తుంది. మీరు కంట్రోల్ యూనిట్ ఒక కండక్టర్ లాంటిది అన్నారు కదా. మరి ఒకేసారి వందలాది పనులొస్తే ఏ పనికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలో, ఏ పని తర్వాత ఏది చెయ్యాలో దానికి ఎలా తెలుస్తుంది? దానికేదైనా ఒక సీక్రెట్ లిస్ట్ ఉంటుందా? అద్భుతమైన ప్రశ్న. ఆ సీక్రెట్ లిస్ట్ పేరు ప్రోగ్రామ్ కౌంటర్ లేదా పీసీ. ఇది కంట్రోల్ యూనిట్ పక్కనే ఉండే ఒక చిన్న చిరునామా పుస్తకం లాంటిదనమాట. ఇందులో తర్వాత చేయాల్సిన పని యొక్క మెమరీ అడ్రస్ రాసుంటుంది. ఒక పని పూర్తి కాగానే కంట్రోల్ యూనిట్ ఈ పుస్తకంలో చూసి ఓకే, నెక్స్ట్ ఈ పని చెయ్యాలి అని వెంటనే మొదలుపెడుతుంది. ఆసక్తికరంగా ఉంది. అంటే ఆ ప్రోగ్రామ్ కౌంటర్ అనేది కూడా ఒక రకమైన మెమరీనేనా? అవును, కానీ ఇది చాలా ప్రత్యేకమైన మెమరీ. దాన్ని రిజిస్టర్ అంటారు. మామూలు మెమరీ అంటే ర్యామ్ నుండి డేటాను తెచ్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. అది కొంచెం దూరంలో ఉన్న లైబ్రరీకెళ్ళి పుస్తకం తెచ్చుకున్నట్టు. కానీ ఈ రిజిస్టర్లు సిపియుకి అతి దగ్గరగా, దాదాపు దానిలో భాగంగానే ఉంటాయి. మెరుపు వేగంతో పనిచేస్తాయి. అందుకే తర్వాత చేయాల్సిన పని కోసం సిపియు అంత దూరం వెళ్లకుండా తన పక్కనే ఉన్న ఈ చిరునామా పుస్తకాన్ని వాడుకుంటుంది. దీనివల్ల ప్రోగ్రామ్స్ వేగంగా ఒక క్రమ పద్ధతిలో నడుస్తాయి. సరే, ఇప్పుడు మన దగ్గర ఒక తెలివైన సిలికాన్ ముక్క అంటే సిపియు ఉంది. కానీ దానికి మన భాష రాదు, మనకు దాని భాష అంటే ఆ సున్నాలు ఒకట్లు రాదు. ఈ ఇద్దరి మధ్య సంభాషణ జరపడానికి ఒక అనువాదకుడు కావాలి కదా. ఆ పాత్ర ఎవరిది? ఆ అనువాదకుడే కంపైలర్. ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రాం. భౌతికమైన హార్డ్వేర్కు, మన ఆలోచనలకు మధ్య వారధి ఇదే. ఈ మొత్తం ప్రక్రియను కంపైలేషన్ అంటాం. ఇందులో మొదటి దశ సోర్స్ కోడ్, అంటే ప్రోగ్రామర్ మనకు అర్థమయ్యే ఇంగ్లీష్ లాంటి భాషలో రాసే కోడ్. ఆ తరువాత కంపైలర్ రంగంలోకి దిగుతుంది. అది ఈ సోర్స్ కోడ్ను తీసుకుని దాన్ని మెషీన్ కోడ్లోకి, అంటే సున్నాలు ఒకట్ల రూపంలోకి మారుస్తుంది. ఈ మెషీన్ కోడ్ను సిపియు నేరుగా అర్థం చేసుకుని పనిచేస్తుంది. అంతేనా? ఖచ్చితంగా.
కంపైలర్ లేకపోతే మనం ప్రతి చిన్న పనికి సున్నాలు ఒకట్లలోనే ఆదేశాలు రాయాల్సి వచ్చేది. అది దాదాపు అసాధ్యం. ఈ అనువాద ప్రక్రియ వల్లే మనం సంక్లిష్టమైన సాఫ్ట్వేర్ను సులభంగా నిర్మించగలుగుతున్నాం. ఓకే. ఈ సంభాషణలో మనం కంప్యూటర్కు డేటానిస్తాం. ఆ డేటా అంతా ఒకే రకంగా ఉంటుందా? లేక అందులో ఏమైనా తేడాలున్నాయా? మంచి పాయింట్. మనం మనుషులతో మాట్లాడేటప్పుడు అంకెలను, అక్షరాలను, అవునో కాదో అనే సమాధానాలను వేర్వేరుగా అర్థం చేసుకుంటాం. కంప్యూటర్ కూడా అంతే. డేటాను సరిగ్గా ప్రాసెస్ చేయడానికి దాని రకాన్ని ముందుగానే గుర్తించాలి. ప్రాథమికంగా 4 రకాలుంటాయి. ఇంటీజర్ అంటే 42 లాంటి పూర్తి సంఖ్యలు, ఫ్లోట్ అంటే 3.14 లాంటి పాయింట్ ఉన్న సంఖ్యలు. అంటే ఒకటి పూర్తి సంఖ్య, రెండోది పాయింట్ ఉన్న సంఖ్య. ఇది అర్థమైంది. కాని కేవలం అంకెలతోనేనా కంప్యూటర్ పనిచేసేది? అక్షరాల సంగతేంటి? అక్షరాల కోసం క్యారెక్టర్ అనే డేటా రకముంది. ఇది ఏ లేదా సి వంటి ఒకే అక్షరాన్ని సూచిస్తుంది. ఇక 4వది చాలా శక్తివంతమైనది, బూలియన్. ఇది కేవలం 2 విలువల్నే తీసుకుంటుంది. ట్రూ అంటే నిజం, లేదా ఫాల్స్ అంటే అబద్ధం. కంప్యూటర్లు తీసుకునే అన్ని తార్కిక నిర్ణయాల వెనుక ఈ బూలియన్ డేటానే ఉంటుంది. ఈ డేటానంతా ప్రోగ్రాంలో ఎక్కడ దాచిపెడతారు? వేరియబుల్స్, కాన్స్టాంట్స్ అంటారు కదా, వాటి మధ్య తేడా ఏమిటి? ఈ 2 డేటాను నిల్వ చేయడానికి ఉపయోగించే కంటైనర్ల లాంటివి. మన దగ్గరున్న సమాచారంలో చెప్పినట్టు వేరియబుల్ అంటే ఒక తెరిచి ఉన్న పెట్టెలాంటిది. దానిలో విలువను మనకు కావలసినప్పుడు మార్చవచ్చు. ఉదాహరణకు ఒక గేమ్ ఆడుతున్నప్పుడు స్కోర్ అనే వేరియబుల్ మొదట 0 ఉంటుంది, తర్వాత 10, 20 అలా మారుతూ ఉంటుంది. ఓ, అంటే కాన్స్టెంట్ అనేది తాళం వేసిన పెట్టెలాంటిదా? ఒక్కసారి పెడితే మళ్ళీ తీయలేం, మార్చలేం. సరిగ్గా చెప్పారు. కాన్స్టెంట్ విలువ ఒకసారి కేటాయించిన తర్వాత ప్రోగ్రాంలో ఎక్కడా మార్చలేం. అది స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు పై విలువ 3.14. ఇది ఎప్పటికే మారదు కదా. కాబట్టి దానిని కాన్స్ట్ pi = 3.14 అని కాన్స్టెంట్గా ప్రకటించడం ఒక మంచి పద్ధతి. ఇది కోడ్ను చదివే ఇతరులకు కూడా ఓకే, ఈ విలువ మారదు అని స్పష్టంగా చెబుతుందన్నమాట. కొన్నిసార్లు డేటా రకాన్ని మార్చాల్సి వస్తుందని కూడా ఉంది. దాన్ని కాస్టింగ్ అంటారు. అసలొక ప్రోగ్రామర్ అలా బలవంతంగా ఎందుకు మార్చాల్సొస్తుంది? ఆ, కొన్నిసార్లు కంప్యూటర్ చాలా జాగ్రత్త పడుతుంది. ఉదాహరణకు మీరు 5ని 2తో భాగించమని అడిగారనుకోండి. 5, 2 రెండు పూర్తి సంఖ్యలు అంటే ఇంటీజర్స్ కదా. కాబట్టి కంప్యూటర్ ఫలితాన్ని కూడా పూర్తి సంఖ్యగానే అంటే 2 అని ఇస్తుంది. పాయింట్ తర్వాత ఉన్నదాన్ని వదిలేస్తుంది. కానీ మనకు 2.5 అనే ఖచ్చితమైన సమాధానం కావాలి. ఓహో, అర్థమైంది. అప్పుడు మనం కంప్యూటర్కు హే, ఈ 5ని పూర్ణాంకంలా కాకుండా 5.0 అనే పాయింటున్న సంఖ్యలా చూడు అని బలవంతంగా చెప్పడమే కాస్టింగ్. మన అవసరానికి తగ్గట్టు డేటా రూపాన్ని మార్చడమన్నమాట. ఖచ్చితంగా. ఈ విధంగా డేటాను మనకు కావలసినట్టు మార్చుకోగలగడమే మనకు క్లిష్టమైన తర్కాన్ని నిర్మించే శక్తినిస్తుంది. నిజానికి ఈ తర్కాన్ని ఒక పద్ధతి ప్రకారం దశలవారీగా రాయడమే ప్రోగ్రామింగ్ యొక్క గుండెకాయ. దీన్నే మనం అల్గారిథం అంటాం. ఆ పేరు చాలాసార్లు విన్నాను. ఇప్పుడు మన సిలికాన్ ముక్కకు మన భాష అర్థమవుతోంది. దానికి డేటాను ఎలా దాచుకోవాలో కూడా తెలుసు. ఇక అసలైన ఘట్టం, ఆ తెలివిని, ఆ డేటాను ఉపయోగించి ఒక సమస్యను ఎలా పరిష్కరించాలి. ఇక్కడే మన ప్రయాణంలో సొల్యూషన్ వైపు అడుగుపెడుతున్నాం. అసలు అల్గారిథం అంటే ఏమిటి? అల్గారిథం అంటే ఒక సమస్యను పరిష్కరించడానికి స్పష్టంగా దశలవారీగా రూపొందించిన ఒక ప్రణాళిక. మనం ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు తెలియకుండానే ఎన్నో అల్గారిథమ్స్ పాటిస్తాం. ఉదాహరణకు టీ పెట్టడం కూడా ఒక అల్గారిథమే. నీళ్లు పోయాలి, పొయ్యి వెలిగించాలి, టీ పొడి వేయాలి, మరిగించాలి. ఇలా ప్రతి దశ స్పష్టంగా ఉంటుంది. అంటే ఒక మంచి కంప్యూటర్ అల్గారిథంకు కూడా అలాంటి స్పష్టమైన లక్షణాలు ఉండాలన్నమాట. అవును. మన సోర్స్ ప్రకారం ఒక మంచి అల్గోరిథంకు 5 ముఖ్య లక్షణాలుండాలి. అవి ఇన్పుట్ అంటే ఏదైనా తీసుకోవాలి, అవుట్పుట్ కనీసం ఒక ఫలితమివ్వాలి, డెఫినెట్నెస్ అంటే ప్రతి దశలోనూ స్పష్టత ఉండాలి, గందరగోళం ఉండకూడదు, ఫైనైట్నెస్ కొన్ని దశల తర్వాత ఖచ్చితంగా ఆగాలి, అనంతంగా నడవకూడదు, మరియు ఎఫెక్టివ్నెస్ అంటే ప్రతి దశ ఆచరణ సాధ్యంగా ఉండాలి. ఈ లాజిక్ను డిజైన్ చేసేటప్పుడు కోడ్ రాయకముందే ఫ్లోచార్ట్లు, సూడోకోడ్ వాడతారని విన్నాను. ఇవి ఎలా సహాయపడతాయి? ఫ్లోచార్ట్ అనేది మన ఆలోచనకు ఒక చిత్రం గీయడం లాంటిది. దీనిలో ప్రతి పనికి
అంటే ప్రాసెస్, నిర్ణయం, ఇన్పుట్ అవుట్పుట్ వీటికొక ప్రత్యేకమైన గుర్తు ఉంటుంది. బాణాలతో వాటి మధ్య ప్రవాహాన్ని చూపిస్తాం. ఇది మొత్తం లాజిక్ను ఒకే చూపులో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మరి సూడోకోడ్, దాని పేరులోనే సూడో అంటే నకిలీ అని ఉంది కదా. అవును, సూడోకోడ్ అంటే వంట మొదలుపెట్టే ముందు మనం రాసుకునే చిత్తు నోట్స్ లాంటిది. అందులో కొలతలు పక్కాగా ఉండవు. కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు అని రాసుకుంటాం. దాన్ని చూసి వంటరాని వాళ్ళు ఏమీ చేయలేరు. కాని వంట వచ్చిన వాళ్లకు, అంటే ప్రోగ్రామర్లకు, దాన్ని చూస్తే అసలు వంటకం అంటే ప్రోగ్రాం ఎలా చేయాలో పూర్తిగా అర్థమైపోతుంది. ఇది ఏ ప్రోగ్రామింగ్ భాష నియమాలను పాటించదు, కేవలం లాజిక్ను మన భాషలో వివరిస్తుంది. ఇది అసలు కోడ్ రాయడానికి ఒక బ్లూ ప్రింట్ అన్నమాట. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి మొత్తం విధానం ఎలా ఉంటుంది? ఇది ఒక చక్రీయ ప్రక్రియ. మన సోర్స్లో దీనికొక అద్భుతమైన నమూనా ఇచ్చారు. ఇందులో 4 దశలుంటాయి. మొదటది సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవడం. అసలు సమస్య ఏమిటి, మన దగ్గర ఏముంది, మనకేం కావాలి అని స్పష్టత తెచ్చుకోవడం. రెండవది అల్గోరిథం రూపకల్పన. ఇక్కడే మనం ఫ్లోచార్ట్లు లేదా సూడో కోడ్ ఉపయోగించి ఒక పరిష్కార ప్రణాళికను తయారుచేస్తాం. ఆ తర్వాత ఆ అల్గోరిథంను కోడ్లోకి అనువదించడం, అంటే మనం ఎంచుకున్న ప్రోగ్రామింగ్ భాషలో దాన్ని రాయడం. ఇక చివరి దశ టెస్ట్ మరియు డీబగ్, రాసిన కోడ్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని పరీక్షించడం. అవును, ఆ టెస్టింగ్ దశ కొన్నిసార్లు చాలా తలనొప్పి తెప్పిస్తోంది. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక ప్రోగ్రాం రాశాను. అది 99 సార్లు సరిగ్గా పనిచేసి 100వసారి ఫెయిల్ అయ్యేది. ఆ ఒక్క తప్పును వెతకడానికి నాకు 2 రోజులు పట్టింది. అప్పుడు తెలిసొచ్చింది, కోడ్ రాయడం ఒకెత్తైతే దాన్ని సరిచూడటం, తప్పులు వెతికి సరిదిద్దటం అంటే డీబగ్గింగ్ ఇంకో ఎత్తు అని. ఒకవేళ తప్పులు దొరికితే మళ్లీ మొదటి దశకు వెళ్లి సమస్యను మళ్లీ అర్థం చేసుకోవాల్సి రావచ్చు. అందుకే ఇదొక చక్రం లాంటిది. ఈ సమస్య పరిష్కారంలో ఏవైనా నిర్దిష్ట వ్యూహాలు ఉన్నాయా? టాప్ డౌన్, బాటమ్ అప్ అని మన సమాచారంలో ఉంది. ఉన్నాయి. ఈ రెండూ సమస్యను చూసే దృక్పథాన్ని సూచిస్తాయి. టాప్ డౌన్ విధానంలో ఒక పెద్ద సంక్లిష్టమైన సమస్యను ఒకేసారి పరిష్కరించడానికి ప్రయత్నించకుండా దాన్ని చిన్న చిన్న, సులభంగా పరిష్కరించగల భాగాలుగా విడగొడతారు. దీన్ని డీకంపోజిషన్ అంటారు. ప్రతి చిన్న భాగాన్ని పరిష్కరించుకుంటూ వెళ్తే చివరికి పెద్ద సమస్య అదే పరిష్కారం అవుతుంది. ఇక బాటమప్ విధానం దీనికి వ్యతిరేకంలా ఉంది. అంటే ముందు చిన్న చిన్న భాగాలను తయారుచేసి వాటిని కలుపుతూ ఒక పెద్ద వ్యవస్థను నిర్మించడం, ఇటుకలను పేర్చి గోడ కట్టినట్టు. సరిగ్గా అదే. దీన్నే కాంపోజిషన్ అంటారు. ఉదాహరణకు ఒక కారును తయారు చేయాలనుకుంటే ముందు ఇంజిన్, టైర్లు, స్టీరింగ్ వంటి ప్రాథమిక భాగాలను విడివిడిగా తయారుచేసి ఆ తర్వాత వాటన్నింటినీ కలిపి పూర్తి కారును అసెంబుల్ చేయడం బాటమప్ విధానం. ఏ వ్యూహాన్ని ఎంచుకోవాలనేది సమస్య యొక్క స్వభావం మీద ఆధారపడుంటుంది. చివరగా ఒకే సమస్యకు 2 వేర్వేరు అల్గారిథమ్స్ రాస్తే ఏది మంచిదని ఎలా నిర్ణయిస్తారు? కేవలం వేగంగా పనిచేస్తే సరిపోతుందా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. దీనికోసం సంక్లిష్టత విశ్లేషణ అంటే కాంప్లెక్సిటీ అనాలిసిస్ చేస్తారు. ఇందులో 2 ముఖ్యమైన కొలమానాలున్నాయి. ఒకటి టైం కాంప్లెక్సిటీ, అంటే ఇన్పుట్ సైజు పెరిగే కొద్దీ అల్గారిథం రన్ అవ్వడానికి పట్టే సమయం ఎంత పెరుగుతుంది అనేది. రెండవది స్పేస్ కాంప్లెక్సిటీ అనుకుంటా, అంటే అల్గారిథం పనిచేయడానికి ఎంత మెమరీ అవసరమవుతుంది అనేది. అవును. అయితే ఇక్కడ అసలైన కిటుకుంది. కొన్నిసార్లు వేగం కావాలంటే ఎక్కువ మెమరీని ఖర్చు పెట్టాలి, లేదా మెమరీని ఆదా చేయాలంటే వేగంలో రాజీపడాలి. ఉదాహరణకు ఒక మ్యాప్ యాప్లో దారిని వెతకడం. ఒక అల్గారిథం మొత్తం సిటీ మ్యాప్ను మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఎక్కువ స్పేస్, వెంటనే దారి చూపిస్తుంది. ఇంకో అల్గారిథం ఎప్పటికప్పుడు సర్వర్ను అడుగుతూ తక్కువ స్పేస్, కొంచెం నెమ్మదిగా దారి చూపిస్తుంది. రెండూ ఒకే పని చేసినా వాటి మధ్య ఉన్న ఈ సమయం స్థలం బేరసారమే, అంటే టైమ్ స్పేస్ ట్రేడ్ ఆఫ్, ఒక ప్రోగ్రామర్ చేసే అతిపెద్ద నిర్ణయాలలో ఒకటి. ఓ,
అంటే ఉత్తమ అల్గోరిథం అంటే ఎప్పుడూ వేగవంతమైనది అని కాదు, సందర్భాన్ని బట్టి సమయానికి మెమరీకి మధ్య సరైన సమతుల్యతను పాటించేది అని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా సమర్థవంతమైన అల్గోరిథం ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతం. మనం సిలికాన్ నుండి సొల్యూషన్ వరకు సాగిన ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. కంప్యూటర్ల మూలంలో ఏఎల్యూ మరియు కంట్రోల్ యూనిట్ ఉన్నాయని, కంపైలర్ అనే అనువాదకుడి ద్వారా మనం యంత్రంతో మాట్లాడతామని, డేటాను వేరియబుల్స్లో నిల్వ చేస్తామని, లాజిక్ను అల్గరిథమ్స్ ద్వారా నిర్మిస్తామని, మరియు దాని సామర్థ్యాన్ని సమయం మరియు స్థలం యొక్క సంక్లిష్టతతో కొలుస్తామని అర్థం చేసుకున్నాం. అవును. ఈ పునాదులను ఎంత బలంగా అర్థం చేసుకుంటే అంత సమర్థవంతమైన సృజనాత్మకమైన పరిష్కారాలను మనం నిర్మించగలుగుతాం. ఇది కేవలం కోడ్ రాయడం గురించి కాదు, సమస్యలను ఎలా ఆలోచించాలి, ఎలా విడగొట్టాలి, ఎలా పరిష్కరించాలి అనే నైపుణ్యం గురించి. ఈ చర్చ వింటున్న వాళ్ళకి ఒక ఆలోచనతో ముగిద్దాం. మనం ఒక సమస్యను పరిష్కరించడానికి టాప్ డౌన్ లేదా బాటమ్ అప్ విధానాలను ఎలా ఎంచుకుంటాం? ఒక పెద్ద సాఫ్ట్వేర్ ప్రాజెక్టును నిర్మిస్తున్నప్పుడు ఎప్పుడు దాన్ని చిన్న భాగాలుగా విడగొట్టడం మేలు? ఎప్పుడు ముందుగా చిన్న చిన్న టూల్స్ తయారు చేసుకుని వాటితో పెద్ద వ్యవస్థను నిర్మించడం ఉత్తమం? దీని గురించి ఆలోచించండి.